మాధవండి గ్రామవార్డు సచివాలయం స్టేట్ నాయకత్వం వహిస్తున్నాను. నాది విజయనగరం జిల్లా. ఈ రోజు ఈ పాడేరులో ఈ కలెక్టర్ ఆఫీస్కి రావడానికి అందరికీ చాలా కష్టాలు ఉన్నాయి. ఆ కష్టం ఏంటంటే ఎఫ్ఆర్ఎస్ అని ఒక వినుబోతం. ఎందుకంటే ఆ ఎఫ్ఆర్ఎస్ లాటిట్యూడ్ అని దగ్గరే పనిచేస్తుంది. వేరే ప్లేస్లోకి వెళ్తే అది పనిచేయదు. అంటే 3 సార్లు అటెండెన్స్ వేయాలి. ఉదయం 10 గంటలకు వేయాలి, మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళి సాయంత్రం 5కి వేయాలి. అంటే ఈ ఆఫీస్ చుట్టూ తిరిగితే మా వర్క్ ఎప్పుడు మేము చేస్తాం. ఒక ఎమర్జెన్సీగా కేసు గోషాకో లేకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కో తీసుకెళ్తాం. అక్కడ ఏఎన్ఎం కంపల్సరీగా ఉండాలనుకోండి. అప్పుడు అప్పుడు ఎక్కడ మేము అటెండెన్స్ వేయలేము. అదే పరిస్థితి ఈ రోజు ఏమిటంటే ఎఫ్ఐఆర్ఎస్ను మీకు మినహాయించాలి. పని చేస్తాం కాదని లేదు. మేము పని చేయాలని మీకు నిరూపించుకున్నట్టయితే ఎఫ్ఆర్ఎస్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టండి. అంతేగాని మేము మా చుట్టూ ఆఫీసుల చుట్టూ చేయకూడదు. ఇంకో విషయం, గ్రామవార్డు సచివాలయం ఏఎన్ఎంస్కి అయితే విపరీతమైన వర్క్ లోడు. ఎన్ని యాప్లండి? 74 రకాల యాప్లు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని ఇల్లు చూడకుండా మేము ఎప్పుడు ఫోన్లు పట్టుకొని ఉంటే మా మైండ్ ఎలా పనిచేస్తుంది చెప్పండి. ఏదైనా వర్క్ చేయాలి, చెందాలంటే పీస్ఫుల్ మైండ్ ఉండాలి. అతి కీలకమైన రంగం వైద్య రంగం. వైద్య రంగాన్నే మీరు అనగతొక్కి మనల్ని ప్రొజెక్ట్ చేసుకోకపోతే మా ఆరోగ్యం గురించి మేము కాపాడుకోకపోతే ఎదటి వారి ఆరోగ్యం మేమేం కాపాడగలం చెప్పండి. ఈరోజు ఫీల్డ్ స్టాఫ్ చేసే పరిస్థితి లేదు. మొబైల్కి అంకితం అయిపోయాం, ట్యాబ్లు పట్టుకొని అంకితం అయిపోయాం. అవే పట్టుకొని అవే కొట్టుకోవాల్సి వస్తుంది. అదే పరిస్థితిలో ఈ గవర్నమెంట్ మాత్రం ఎఫ్ఆర్ఎస్ల గురించి కానీ మా ఉద్యోగ భద్రత గురించి కానీ ఇప్పుడు ఇన్నాళ్ళకి సచివాలయం ఏఎన్ఎంస్గా మేము పనిచేస్తున్నాం. గ్రామవార్డు సచివాలయంలో అందరూ ఏఎన్ఎంస్ పనిచేస్తున్నాం. 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ప్రమోషన్ ఛానల్ ఏం చూపించట్లేదు. అంటే ఎప్పుడైనా ఏదైనా ఇదే అనగదొక్కే పరిస్థితిలో ఉంది. కీలకమైన రంగం అండి. ఒక రిపోర్ట్ కానీ మేము ఇవ్వకపోతే మొత్తం స్తంభించకపోద్ది. ఒకే రోజు పెన్ డౌన్ చేసి మేము ఒక యాప్ ఆపామంటే మాత్రం వర్క్ లోడ్ మొత్తం ఆగిపోద్ది. అంటే క్రింద స్థాయి నుంచి మేము పనిచేస్తేనే మీరు అక్కడ మా వర్క్ను చూపించుకోగలుగుతున్నారు, పై అధికారులకు చెప్పగలుగుతారు. అలాంటి మాకు సపోర్ట్ లేకుండా ఎన్నో ఇబ్బందులు పడి అటు చూస్తే ఆ డిపార్ట్మెంట్, ఇటు చూస్తే ఈ డిపార్ట్మెంట్, 2 పక్కల అడకత్తెల పోకచెక్కలా నలిగిపోవడం, మానసికంగా గురి అవ్వడం ఏఎన్ఎం చాలా దుర్భరమైన పరిస్థితి. ఈ మధ్య చూస్తే ఎన్హెచ్ఎం ఏఎన్ఎంస్కి అయితే ఆ ఎఫ్ఆర్ఎస్ వలన 20,000 జీతం రావాల్సింది 600, 700, 800. ఎంత ఘోరం అండి అసలు. పని చేయాలి, ప్రజా ఆరోగ్యం కాపాడుకోవాలి, మా జీతాన్ని, మా భవిష్యత్తుని, మా పిల్లల్ని మేము కాపాడుకోవాలి. ఈ రోజు ఫీల్డ్ స్టాఫ్గా మేము ఈ వృత్తికి వచ్చిస్తే ఈ గవర్నమెంట్ మమ్మల్ని అన్యాయం చేయడం చాలా తప్పు. ఈ పరిస్థితే కానీ మున్ముందు కానీ జరగవలసి వస్తే మొత్తం స్టేట్ వైడ్గా గ్రామవార్డు సచివాలయం ఎన్హెచ్ ప్రతి డిపార్ట్మెంట్ కూడా మా వైద్య రంగంలో ప్రతి డిపార్ట్మెంట్ ఏకమవుతాము. ఏకమైన తర్వాత మా సమస్యలకై ముందుండి పోరాటం చేస్తాము. పోరాటం చేసిన తర్వాత ఏ ఒక్కరోజు మా పని ఆగినా సరే ఎక్కడవక్కడ ఎక్కలు వేసిన గొంగల్లాగా ఉంటాయి. కాబట్టి మీకు ఈ మీడియా ముఖంగా మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం.